కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమంటున్నారు? ఫోన్ ట్యాపింగ్పై ఈసీ జోక్యం చేసుకోవాలి, బారాసా గుర్తింపుపై పునరాలోచించాలి, గ్యారంటీల అమలు కోసం నేడు సత్యాగ్రహ దీక్షలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలంగాణలో గతంలో జరిగిన ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నియమావళిని ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్తో ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేలా వ్యవహరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆరోపించారు. 2018 శాసనసభ, 2019 పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల నిబంధనలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించిందని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం అధికార యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటుందని చెప్పారు. దీనిపై భారత ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని బీఆర్ఎస్ పార్టీ గుర్తింపుపై పునరాలోచన చేయాలని కోరారు. మొత్తానికైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి గతంలో 2018 శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మొత్తానికి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఈ రకంగా చేసింది. కాబట్టి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ గుర్తు ఏదైతే ఉందో దాన్ని పార్టీ గుర్తును రద్దు చేయాలని చెప్పేసి కూడా మరి ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే ఇంకేమంటున్నారు వాళ్ళు? పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది సీఎం పరిధిలోకి వచ్చేటటువంటి అంశం. మరి సీఎం సంబంధించినటువంటి వచ్చే అంశం కాబట్టి ఆయన యొక్క పర్యవేక్షణ లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఎట్లా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనేది ఇక్కడ బీజేపీ మాత్రం గట్టిగా డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా దీనిపైన ఇంకా లోతుగా విచారణ జరగాలి, దీనిపైన లోతుగా విచారణ జరపాలి అని చెప్పేసి చెప్తున్నారు. మొత్తానికి కేసీఆర్ ప్రమేయం ఉందంటూ కూడా ఆయన గట్టిగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదలం, దుర్మార్గంగా జీవితాల్లోకి చొరబడి సంబంధం లేదంటారా? బీఆర్ఎస్ నేతలపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఫైర్. బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి వార్త కూడా వేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మరి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. ఎందుకంటే ఒక హోదాలా ఉండి వాళ్ళ పిల్లలు చెప్పుకుంటారు, కుటుంబ సభ్యులు చెప్పుకుంటారు, మేము మా వాళ్ళు ఇది అని చెప్పేసి, మరి ఇప్పుడు ఇట్లా నేరస్తులుగా మరి ముద్దాయిలుగా చేతులు తల దించుకోవాల్సినటువంటి పరిస్థితిలో మరి కొంచెమన్నా సిగ్గుండాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది. మరి ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ పిల్లలు కావచ్చు, తల ఎత్తుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రభుత్వం చెప్పింది మేము చేసినామని చెప్తున్నారు. అంటే ఏమన్నా అధికారులకు సంబంధించి కొంత విజ్ఞత ఉంటుంది కదా, వాళ్ళు ఏది చెప్తే మేము అది చేసినామంటే ఎట్లా నడుస్తుంది? సో అది ఇట్లా చట్టం ముందు అయితే ఇట్లా దోషులుగా చేతులు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో జిల్లా వార్తలకు సంబంధించి